అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5గురు ఉన్నారు మాకు, నీలాంటి 5గురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము చాలా హుందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము చాలా హుందాగా మెదులుతున్నాం. రేవంత్ రెడ్డి నేను ఒకటి అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం మీద పోనీ నువ్వు మాట్లాడినటువంటి మాటల మీద నీకు నమ్మకం ఉన్నా, గౌరవం ఉన్నా, నువ్వు ఈరోజు కొనుగోలు చేసేటువంటి ఎమ్మెల్యేలు, కండువాలు కప్పి నీ పక్కన కూర్చోటువంటి ఎమ్మెల్యేలని ఎందుకు రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి తీసుకుంటలేవు అని ప్రశ్నిస్తున్నాం. ఎస్, మా వైపు ఆ రోజు ఈటల రాజేందర్ గారు వస్తా అంటే రాజీనామా చేపించి ఎన్నికలకు వెళ్ళాం. బై ఎలక్షన్ లో గెలిపించి వారిని మేము తీసుకున్నాం. అదే మాదిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు మా దగ్గరకు వస్తే రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి పంపించినాం. ఇది ప్రజాస్వామ్యం, ఇది అంటే ప్రజాస్వామ్యం, ఇదంటే ఎథికల్ పాలిటిక్స్. నీకు ఎథిక్స్ గురించి ఏం తెలుసు? నిన్న ఒక మాట మాట్లాడితే, పిసిసి అధ్యక్షుడు ఒక మాట మాట్లాడితే, ఈ రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నావు. పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలు నవ్వుకుంటున్నారు. మొన్న ఒక గ్రామంకి వెళ్తే సార్ కాంగ్రెస్ ఇచ్చిన హామీ అని నవ్వుతున్నారు. అది మీ క్రెడిబిలిటీ, అది రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ. రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు, దొంగ హామీలు ఇచ్చి కేవలం ఆర్ ట్యాక్స్ ని ఇక్కడ వసూలు చేయడానికి. ఆర్ ట్యాక్స్ అంటే అది రాహుల్ ట్యాక్సా, రాజీవ్ గాంధీ ట్యాక్సా, రేవంత్ ట్యాక్సా మాకు తెలియదు, కానీ కొత్తగా ఆర్ ట్యాక్స్ అయితే పెట్టుకున్నాడు. ఆర్ ట్యాక్స్ లో 3,000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి 1,500 కోట్లు పంపించిండు. ఇంకా 500 కోట్లు పంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. నీ చిట్టా మా దగ్గర ఉంది బిడ్డ. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ సభ్యుల జోలికి కానీ భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే మీ చరిత్ర బయట పెడతాం, మీ బండారం బయట పెడతామని తెలియజేసుకుంటూ, మరి నీతిమంతుడు అయితే, నువ్వు నిజాయితీ పరుడు అయితే రంజిత్ రెడ్డి గారికి నువ్వు ఇచ్చినటువంటి టికెట్, ఆయన మీద నువ్వే ఆరోపణ చేసి, నువ్వే అవినీతి ఆరోపణ చేసి ఆయనకు నువ్వే టికెట్ ఇచ్చి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఆయన ఓట్లు అడుగుతావో అది కూడా నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఒక చివరిగా ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటని, ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ అని చెప్పిండు, ఆయన సహచరులంతా హోంగార్డులు అని చెప్పిండు కదా. వెంకటరెడ్డి, నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు, నువ్వు హోంగార్డుగా ఉంటే మంచిగుంటది. మీ ఎస్పీ గారు ఏమైనా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియజేస్తున్నా. చూడండి, అదే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకి ఆకర్షితులై వస్తే డెఫినెట్ గా రాజీనామా చేసి, వారు ఎమ్మెల్యేగా ఎంపీగా వారి పదవికి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అయితే తీసుకున్న చరిత్ర మాకున్నది, తీసుకోవడానికి సిద్ధంగా మేము ఉన్నాం. లేని పక్షంలో ఆ 2/3 మెజార్టీయో ఆ రకంగా
ప్రజాస్వామ్య పద్ధతిలో మా వైపు వస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం తప్ప కేసీఆర్ కి మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఏ రకంగా తీసుకున్నాడో కేసీఆర్ మీరు ఫాలో అవుతున్నారంటే కేసీఆర్ కి మీకు గతంలో ఉన్నటువంటి స్నేహం అటువంటిది, మీ రిలేషన్ అటువంటిది. గతంలో కేసీఆర్ గారు యూపీఏ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ 6 మంత్రి పదవులు తీసుకుని అనుభవించారు కాబట్టి వారి స్నేహబంధం అటువంటిది. ఆ రోజు కేసీఆర్ గారు సిద్ధాంతాలనే కేసీఆర్ నడకనే వీళ్ళు నడుస్తున్నారు. చూడండి, ఒకటే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. మా 8 మంది టచ్ లో ఉన్నాం. టచ్ లో లేరని మీరంటే 8 మందికి 8 మంది టచ్ లో ఉన్నాం. ప్రభుత్వం వారికి ఉన్నది 63 సీట్లు, 64 సీట్లు అంటే కేవలం 5 సీట్లు మాత్రమే వాళ్ళకి అధికంగా ఉన్నాయి. రెండో మేజర్ అంశం ఏంటంటే మేము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి మేము భావించడం లేదు. మాది ప్రజాస్వామికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మా జోలికి దయచేసి రావద్దు, మా గురించి మాట్లాడొద్దు. మేము చాలా హుందాగా మెదులుతున్నాం. మీరు ఒకవేళ అట్లా చేస్తే మీ చిట్టా ఏందో మా దగ్గర మేము కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ మంత్రులే రెడీగా ఉన్నారు. వాళ్ళ మంత్రులే మా దగ్గరకు వచ్చి మేము షిండగా మారుతాం, నా వెంట 10 మంది ఉన్నారు, నా వెంట 20 మంది ఉన్నారు, వాళ్ళే అంటున్నారు. ఆ 10 మంది 20 మందిని వెంట పెట్టుకుని ఆడకు సిద్ధంగా ఉన్నారు. కానీ మేము అలాంటి ఎంకరేజ్ చేయం కాబట్టి మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తా ఉన్నాం. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. చూడండి, ఆ రోజే పాల్వాయి హరీష్ గారు చెప్పారు. అక్కడ వారి ప్రజా సమస్యలు చూడండి. ఈ రోజు ఎంత బాధాకరమైన అంశం అంటే మంత్రుడిని ముఖ్యమంత్రి, వారు మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర అన్ని నియోజకవర్గాలకి ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏ ఎమ్మెల్యేనా వెళ్ళొచ్చు. ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు, వెంటనే అక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం మీద నేను వెళ్ళానని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పాడు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్లి కండవ కప్పుకొని పక్కన కూర్చొని టికెట్లు తీసుకొని ఈరోజు మేము కాంటాక్ట్ చేయడానికి టికెట్లు తీసుకొని కూడా ఈ రోజు వరకు రాజీనామా చేయరు. వారి గురించి మేము మాట్లాడతాం. వారు అన్ని హాజరైనారు. మొన్న నేను ఇంట్లో డిన్నర్ ఇస్తే కూడా వచ్చాడు, ఇక్కడ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చాడు. ఆయన ఈ రోజు మహారాష్ట్రలో ఇతర ప్రాంతంలో వారికి కొన్ని బాధ్యతలు పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ బాధ్యతల మీద వారు కొంచెం బిజీగా ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అతి త్వరలో వారు ఇక్కడ కూడా మీటింగ్ వస్తారు. చూడండి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నాకు ఆ చరిత్ర నాకు ఉన్నది. గతంలో ఎప్పుడైనా సరే నేను హైకమాండ్ ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలకు కట్టుబడి ఆ లిమిట్స్ లో పనిచేసినటువంటి నేను వ్యక్తిని. నాకు ఆదిలాబాదు, నిజామాబాదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్లమెంటరీ పరిధిలో నాకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. నేను అక్కడ పరిమితం అవ్వడం జరిగింది. కానీ పంట నష్టం విషయంలో కూడా నేను అక్కడ ఉన్నటువంటి అంశం మీద నేను మాట్లాడడం జరిగింది. సరే, మీరు స్టేట్ మీడియాలో దానికి కవరేజ్ ఇచ్చినారో ఇవ్వలేదో నా ప్రాంతంలో జిల్లాలో మాట్లాడడం, జిల్లాలో మాత్రమే కవరేజ్ వస్తున్నది. కానీ నేను ఎప్పటికప్పుడు యాక్టివ్ గా నాకు ఇచ్చిన కార్యక్రమాలు నేను పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను. దాని మీద పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి నేను గతంలో కూడా డిమాండ్ చేసినాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన అదే అంశంతో మొదలుపెట్టింది కూడా దానికోసమే. ఒక పంట నష్టం కాళేశ్వరం ఎవరో మీద కోపంతో ఈరోజు కాళేశ్వరం అటు సిబిఐకి ఇవ్వకుండా, ఇటు ఎంక్వైరీ చేయకుండా, దాన్ని రిపేర్ చేయకుండా కాలయాపన చేసి రేపు ఆ నీటి అంతా కూడా వదిలేసినటువంటి నీటిని కనీసం రేపు ఆ బ్యారేజ్ నింపలేని పరిస్థితిలో ఈ రకమైనటువంటి తుగ్లక్ చేష్టలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మేము ఎప్పటికప్పుడు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. తప్పకుండా పంట నష్ట పరిహారం మీద భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణ చేయబోతున్నది. దాని మీద మేము ఆల్రెడీ మీటింగ్ చేశారు. ప్రెసిడెంట్ గారు ఆ విషయం మీద ఆదేశాలు చేశారు. ఖచ్చితంగా దాని మీద కమిటీ చేయడం జరుగుతుంది.
చూడండి, దొంగ అంటే ఎటుంటది. ఆయన వాళ్ళిద్దరు కలిసి పనిచేసుకునేది వాళ్ళు. టీఆర్ఎస్ ఈరోజు టీఆర్ఎస్ లో కాంగ్రెస్ పోతున్నారు, కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ లో పోయినరు. వాళ్ళు కలిసి సంసారం చేసిండ్రు, అధికారులు పంచుకున్నారు. ఈరోజు వాళ్ళ మధ్యలో పంచాయతీ. ఇది మాకేం సంబంధం చెప్పండి. వారు ఏదో ఊరికే పట్టగాల్సిన మీద పడేసే కార్యక్రమం మాత్రం చేస్తుంటాడు ఆయన. సరే, వారు అనుకుంటున్నారు అనగానే జరుగుతుందా? రేపు రిజల్ట్ రాని కదా, రిజల్ట్ వచ్చిందా మాట్లాడదాం. ఈరోజు మేము కూడా అనుకుంటున్నాం కదా 8 నుంచి 10 సీట్లు వస్తాయని. మేము 10 కాదు 12 కూడా రావచ్చు మాకే. అదే చెప్తున్నాం కదా. ఎవరు మా దగ్గర ఒక సిద్ధాంతం ఉన్నది, రాజీనామా చేసి రమ్మని చెప్తా ఉన్నాం కాబట్టి మా దగ్గర సిద్ధాంతం ఉన్నది. అట్లా మేము గేట్ ఓపెన్ చేస్తే అందరూ రావడానికి సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ.